హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దినేష్ ఫ్రమ్ న్యూస్ ఇన్ఫోటెక్. సో టుడే మనం కొత్తగా పైథాన్లో ఫ్రెషర్గా ప్లేస్ అయ్యాడు సుషిత్. సో దాని గురించి మనం కనుక్కొని తెలుసుకుందాం. అలాగే ఫ్రెషర్గా జాబ్ కొట్టాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ బయట మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, సో డీప్గా తెలుసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ సుషిత్. సో కంగ్రాచులేషన్స్. ఓకే, సో నువ్వు పైథాన్ మీద ప్లేస్ అయ్యావు కదా. సో వాట్ ఈస్ ద ప్యాకేజ్? 2.4 ప్యాకేజ్. ఓకే నా కెన్ ఐ నో ద కంపెనీ నేమ్? పీపుల్ టెక్. ఓకే, సో నువ్వు ఫ్రెషర్ గా స్టార్ట్ చేసావు జర్నీ. ఓకేనా. సో ఫస్ట్ నీకు న్యూస్ ఇన్ఫోటెక్ ఎలా తెలిసింది, ఎలా వచ్చేవాడికి? సో అంటే న్యూస్ ఇన్ఫోటెక్ గురించి ఎలా తెలిసిందంటే ఫ్రెండ్స్ టాక్ వల్ల వాళ్ళందరూ ప్లేస్ అయ్యాము, మేము బాగా పెద్ద కంపెనీస్ లో వచ్చాము అని అంటే సో దాని గురించి తెలుసుకొని ఇలా తెలుసుకొని మంచి జాబ్ కొడదామని చెప్పి. ఓకే ఓకే, అంటే మీ ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అలా. ఓకే, రిలేటివ్స్ కదా, ఫ్రెండ్స్ అవ్వచ్చు అలా. ఓకే, అలా వచ్చేవాడికి. సో నీకు ఇక్కడ వచ్చినాక నీకు ఎన్ని షెడ్యూలింగ్ చేశారు మా వాళ్ళు? షెడ్యూలింగ్స్ అంటే చాలానే అండి. సో ప్లేస్మెంట్ ఇయర్ ప్రాబ్లం వల్ల షెడ్యూల్ కాలేకపోయాయి కొన్ని. ఓకే, కొన్ని అయ్యేది. సో అయితే అయి ఉంటే 5-6 5 to 6 అట్లా నువ్వు జాబ్ చేసుకున్నావు. ఓకేనా. సో అక్కడ ఇంటర్వ్యూలో అప్పుడు నీకు ఫ్రెషర్గా అయితే ఫస్ట్ మనం పైథాన్లో ఏం నేర్చుకోవాలి? పైథాన్ అంటే బేసిక్ స్కిల్స్ మీద నాలెడ్జ్ పెట్టుకోవాలి. ఇంకా లైబ్రరీస్ అని చెప్పి అవన్నీ చాలా ఉంటాయి. సో వాటి అన్నిటి గురించి తెలుసుకుంటే మీకు ఈ ప్లేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ బాగా. దాంట్లో డిజాంగో కానీ ఫ్లాగ్స్ ఇంకా చాలా ఫ్రేమ్ వర్క్స్ కూడా ఉంటాయి. రియాక్ట్ బేసిక్ గా నేను ఏం అడిగా దాంట్లో అక్కడ బేసిక్ గా అంటే నాకు జస్ట్ ఎగ్జామ్ పెట్టారు పైథాన్ బేసిస్ మీద. సో గ్రూప్ సెషన్స్ అవన్నీ. ఓకే, సో అక్కడ బ్యాక్ ఎండ్ ఎక్కువ అడగలేదు. సో ఫ్రెషర్ కాబట్టి బేసిక్స్ తో ఉంటే సరిపోతుంది. కానీ నేర్చుకోవడం బట్టి కంపెనీ బట్టి మారుతూ ఉండొచ్చు. ఓకే, సో అక్కడ మనం ఎక్కువగా ఊప్స్ కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటే సరిపోతుంది. సో అక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ బాగా డిఫికల్ట్ గా అనిపించిన క్వశ్చన్ ఏముంది? సో అంటే కరెంట్లీ అది బేసిక్ మినిమం ప్యాకేజ్ కాబట్టి అంత డిఫికల్ట్ గా ఏం అడగలేదు అనిపిస్తుంది. అంటే మల్టిపుల్ పొజిషన్స్ ఉండే. సో ఇంటర్వ్యూ తీసేసుకొని ట్రైనింగ్ ఇచ్చి మీకు పొజిషన్ మంచిగా ఏ పొజిషన్ సూట్ అయితే ఆ పొజిషన్ లో పెట్టారు అంతే. ఓకే, అసలు బయట పైథాన్ మార్కెట్ అని ఉందా లేదా? అసలు చాలా మంది మన ఫ్రెషర్స్ అనుకుంటారు పైథాన్ మార్కెట్ లేదు అని. సో మార్కెట్ ఏంటంటే అది ఇప్పుడు చాలా వాటిల్లో వాడుతున్నాం పైథాన్ కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏఐలో దీంట్లో చాలా పైథానే ఉంది. సో నేర్చుకోవడం మంచిది, అంటే ఐడియా పెట్టుకోవడం మంచిది. మీరు ఏం నేర్చుకున్నా సరే అన్ని సిమిలర్ ఉంటాయి. ఓకే, లాంగ్వేజెస్ అన్ని. సో మీరు ఐడియా పెట్టుకున్నారు ఈజీగా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫ్రెషర్ కి కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి. ఏమని ఏ వచ్చింది ఇంకా మన జాబ్స్ ఉండవు అని. దాని గురించి ఏం చెప్తావు? వచ్చింది కానీ డెవలప్ చేసేది మనమే కదా. సో ఇప్పుడు మనం డెవలప్ చేయకపోతే ఇంకా ఏఐ అది ఇంకా చాలా ప్రాసెస్ ఉంది మనకి. ఏఐ మనల్ని దాటుకుని వెళ్ళాలి. కోడ్ మొత్తం అది కరెక్ట్ గా అవ్వదు కదా. మనం మోడిఫై చేసుకుంటారా? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏఐ చాలా డీప్ లెవెల్ గా కోడ్ ఇస్తుంది. మనకి అది అర్థం కాదు. మనమేమో బేసిక్ లెవెల్లో రాస్తాం. ఇప్పుడు ఆ కోడ్ బేస్ చేసుకొని మీరు ఇంటర్వ్యూ క్యాక్ చేద్దామన్నా కానీ పని వాళ్ళు అడుగుతారు ఫస్ట్ ఇది ఎందుకు వాడేవి, ఈ ట్యాక్స్ ఎందుకు వాడేవని. అవన్నీ మీరు చెప్పలేరు. సో మనం నేర్చుకుంటే దాన్ని బట్టి మనం అది ఎందుకు వాడిందని అర్థం అవుతుంది మనకి. ఓకే, ఇక్కడ నువ్వు ఒక స్టూడెంట్ కానీ నీకు ఒక తమ్ముడు ఉంటే సో ఎలాంటి సజెషన్స్ ఇస్తావు వాళ్ళకి ఫ్రెషర్ గా జాబ్ అవ్వాలి? ఫ్రెషర్ గా జాబ్ అవ్వాలంటే ఫస్ట్ బేసిక్స్ మీద నాలెడ్జ్ పెట్టుకోమంటారు. మీరు ఫస్ట్ దేని మీద జాబ్ తెచ్చుకోవాలంటున్నారో ఒక ఐడియా తెలుసుకోవాలి ఫస్ట్. ఏంటంటే ఇప్పుడు ఉంది ప్లేస్మెంట్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కానీ సాఫ్ట్వేర్ అయినా అని చెప్పలేము. సాఫ్ట్వేర్లో కూడా చాలా ఉంటాయి. డేటా సైన్స్ కానీ ఏఎంఎల్ కానీ మళ్ళీ ఇప్పుడు కొన్ని హార్డ్వేర్కి సంబంధించిన ఉంటాయి. అది మీరు సాఫ్ట్వేర్గా వాడుకోగలరా? సాఫ్ట్వేర్ అంటే హార్డ్వేర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఏమైనా ఉందా? సో అలాంటివి మీరు చూసుకున్నారు అనుకోండి సో ప్లేస్ అయ్యే ఛాన్సెస్. కమ్యూనికేషన్ ఇస్ బేసిక్ మ్యాండేటరీ. ఫస్ట్ మన ఫ్రెషర్ అంటే ఫస్ట్ చూస్ అయితే కమ్యూనికేషన్. ఓకే, సో ఇంకా ఈ పైథాన్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఈ పైథాన్ ఈజీ అనుకున్నావా కష్టం అనుకున్నావా? ఫస్ట్ అయితే ఈజీగానే అనిపిస్తుంది బేసిక్ కాబట్టి. మీరు డీప్గా వెళ్తుంటే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అర్థం కావు. ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నావా? ఫ్రంట్ ఎండ్ ఐడియా ఉంది. ఫ్రంట్ ఎండ్ బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఓకే,
సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. సో ఇప్పుడు సుషిటే కదా, సో సుషిట్ చెప్పిన మనం ట్రిప్స్ ఏమి ఉన్నాయో అవి ఫాలో అయితే సో షూట్గా మనం పైథాన్లో కూడా ఫ్రెషర్గా జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా. సో ఇక ఫ్రెషర్ జాబ్ వచ్చేసరికి మనం హై లెవెల్గా మనకేం ఎక్స్పెక్ట్ అలాగేం ఉండవు. సో జస్ట్ మనం బేసిక్లో మనం ఏదైతే మనకి కోర్స్ కాన్సెప్ట్స్ ఉంటాయో లేదంటే ఫ్రంట్ ఎండ్ కాన్సెప్ట్స్ బేసిక్ HTML CSS ఇవి చూసుకున్నా మనకి కొంచెం జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్ ఒక్కోసారి చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ మనం ఈ బేసిక్ నాలెడ్జ్ పెట్టుకున్నా సరే మనకి సో జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. మన సుషిత్ ఒక ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఉన్నాడు అనమాట. సో థ్యాంక్ యూ సుషిత్, అండ్ అగైన్ కంగ్రాచులేషన్ టు యూ. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.